హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే దుబాయ్ మాల్కి వచ్చినామండి. దుబాయ్ మాల్కి ఎందుకు వచ్చినాము అంటే యాపిల్ స్టోర్ ఉంది కదా, దానికోసం వచ్చాము. నా మొబైల్ గురించి అడుగుదాము, వీడియోస్ అవి పోయినాయని చెప్పినా కదా, అవి ఏమన్నా బ్యాకప్ అవుతాయేమో అని చెప్పేసి అడుగుదామని చెప్పి ఇక్కడికి వచ్చాము. అలాగే మీకు దుబాయ్ మాల్ కూడా కొద్దిగా చూపెడతాను, చూడండి. ఈ మాల్ మొత్తం 4 ఫ్లోర్ల వరకు ఉంటుందండి. ఇందులో దాదాపు 1200 షాపులు పైగానే ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే దాదాపు 14,000 కార్ల వరకు పార్కింగ్ చేసుకోవచ్చు అంటే ఇందులో. ప్రపంచంలోనే అత్యంత పెద్ద మాల్ ఎందుకంటారంటే ఇందులో తిరగడానికి 1200 షాపులు దాదాపు ఒక 3-4 డేస్ వరకు పడుతుందండి. ఇక్కడికైతే ప్రతి ఒక్క కంట్రీ వాళ్ళు వస్తూ ఉంటారు. అండ్ ఈ మాల్ డౌన్ టౌన్ దుబాయ్లో ఉంటుంది. మేము ఇక్కడికి డే టైంలో వెళ్ళాము. మామూలుగా అయితే నైట్ టైము చాలా బాగుంటుంది. వాటర్ ఫౌంటైన్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఎవ్రీ 30 మినిట్స్కి వాటర్ ఫౌంటైన్ షో నడుస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క బ్రాండ్ దొరుకుతుందండి. ఒక్కో షాప్ గురించి చెప్పాలంటే చాలా కష్టం. మొత్తం చూపెడుతూ పోతాను, చూస్తూ ఉండండి. అండ్ ఈ మాల్ November 4, 2008లో ఓపెన్ చేశారంటండి. మేము వచ్చింది 2011లో వచ్చాం దుబాయ్కి. సో ఇప్పటికి 15 ఇయర్స్ అవుతుంది ఇది ఓపెన్ చేసి. ఇక్కడికైతే నేను 2012లో ఏమో ఈ షాపింగ్ మాల్కి వెళ్ళాను, మళ్ళీ ఇదే వెళ్ళడం. ఓ గాడ్, డే టైం అయినా కూడా ఎంతమంది జనాభా వచ్చినారంటే చాలా మంది వచ్చినారు. అండ్ ప్రతి ఒక్క హ్యాండ్లో మొబైల్సే, వీడియోలు ఫోటోలు తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ మూవీ థియేటర్లు కూడా ఉంటాయండి. కాకపోతే ఇది నేను అంతా చూపెట్టట్లా, ఓన్లీ మీకు 1% మాత్రమే చూపెడుతున్నా. మేము మొత్తం తిరగలేదు. మేమైతే ఎప్పుడు ఇక్కడికి రాలేదు మూవీకి. మేము ఎప్పుడు వెళ్ళినా దేరా సిటీ సెంటర్కి లేదా అల్గురేర్ మాల్కి వెళ్తాము. అండ్ ఈ మాల్కి ఇయర్లీ 80 మిలియన్స్ పైగానే జనాభా వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. ప్రతి ఒక్క కంట్రీ వాళ్ళు వస్తారు. ఈ మాల్ టైమింగ్స్ కూడా మార్నింగ్ 10 నుండి నైట్ 12 వరకు ఓపెన్ ఉంటుందంట. మనం తిరుగుతూ ఉంటే తిరిగినంత ఉందండి. మనకి ఏదైనా కావాలనుకుంటే ఎక్కడైనా షాప్, అందులో ఉండే షాప్కి వెళ్ళాలంటే అక్కడ పైన బోర్డ్స్ ఉంటాయి. ఆ బోర్డ్స్ని చూసి మనం వెళ్ళొచ్చు, ఏ షాప్ ఎక్కడ ఉందని చెప్పేసి. మేము కూడా అలాగే వెళ్ళాం యాపిల్ స్టోర్కి. మొత్తం తిరిగి తిరిగి షాప్స్ చూడండి, ఫుల్ లైటింగ్స్తో ఎలా ఉందో, చాలా బాగుంది. ఇందులో గోల్డ్ షాపులకు సంబంధించి కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో. అవి చూస్తే ఒరిజినల్ ఫ్లవర్స్ లాగానే అనిపించినాయి నాకైతే. చాలా బాగున్నాయి, అందుకే వీడియో తీసుకున్నా. అవి చూడండి, నేను స్మెల్ చూస్తున్నా, అవి నిజంగానే మంచి సువాసన లాగా ఉన్నాయి. ఒరిజినల్ ఫ్లవర్స్ కూడా అలా రావు కావచ్చు, అంత బాగున్నాయి. నెక్స్ట్ మీకు వాటర్ ఫాల్ చూపెడతారండి. ఇదిగోండి, ఇది నేను మీకు పైన నుండి చూపెడుతున్నా. కింద నుండి ఇంకా చాలా బాగుంటుంది దగ్గరగా. అటు చూడండి, జస్ట్ మనం అలా చేయి పెడితే ఫోటో అతన్ని అక్కడ పట్టుకున్నట్టు చూపెడుతుంది కదా, మనకు నచ్చినట్టు తీసుకోవచ్చు.
ఇదిగోండి, ఫైనల్లీ మేము యాపిల్ స్టోర్కి అయితే చేరుకున్నాం. కానీ అక్కడ ఏం పని కాలేదండి. వాళ్ళు ఏమని చెప్పినారంటే సింపుల్గా మళ్ళీ ఫోన్ని బ్యాకప్ చేయండి, ఒకవేళ వస్తే వస్తాయి, లేకపోతే లేదు అని అన్నారు. ఆ ఫోన్లో ఎంత జీబీ ఉందో అంత అది మాత్రమే బ్యాకప్ అవుతాయి అని చెప్పేసి అన్నారు. నా ఫోన్లో ఐకోల్డ్ ఆల్రెడీ ఫుల్ అవడం వల్ల దాంట్లో సేవ్ కాలేదు, లేకపోయింటే అన్నీ అయ్యేటివి. అది నా మిస్టేక్. ఈవెన్ గూగుల్ ఫొటోస్లో కూడా దీంట్లో వైఫై లేదన్నమాట. మొబైల్ డేటా లేకుండా ఇది నేను వాడలేదు. కనీసం మొబైల్ డేటా వైఫై ఉన్నా కూడా మొత్తం గూగుల్ ఫొటోస్లో నాకు సేవ్ అయ్యేటివి. ఇక్కడ ఐఫోన్స్ కావచ్చు, ఐప్యాడ్స్, ల్యాప్టాప్స్ అన్ని యాపిల్కి సంబంధించినవి మొత్తం A to Z ఉన్నాయి. ఇంకా వదిలేసా, ఇంకా రాకపోతే మనం ఏం చేస్తాంలే అని చెప్పేసి చాలా ట్రై చేశాను. చాలా అంటే చాలా ట్రై చేశాను. ఇక ఏం చేద్దాం, ఇంకా నెక్స్ట్ మళ్ళీ వెళ్ళినప్పుడు తీసుకోవచ్చులే అని చెప్పేసి. ఇది చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయి ఇవి. మళ్ళీ చెప్తాను, వీళ్ళిద్దరు వచ్చినారండి, వరస్ట్ కెమెరామ్యాన్ వీళ్ళిద్దరు. ఇంకెప్పుడు వీళ్ళతో వీడియోలు తీసుకోకూడదు, ఫోటోలు తీసుకోకూడదు అని ఫిక్స్ అయిపోయినా నేనైతే. అందుకే వీళ్ళతో కుదరదని చెప్పేసి నేనే తీసుకున్నాను. పెట్టేసుకోండి. అండ్ ఇది ఐస్ రింక్ అంటండి. ఇక్కడ చూడండి, ఇదంతా మొత్తం ఐసే. మొత్తం అందరూ స్కేటింగ్ చేస్తున్నారు. చాలా మంది అక్కడ కూర్చొని కూడా చూస్తున్నారు. మా చిన్నబ్బాయికి కూడా ఇలాంటి చాలా ఇంట్రెస్ట్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళని తీసుకురావాలి ఇక్కడికి. మా పిల్లలతో రావాలి ఈసారి. ఇంతవరకు నేను ఇక్కడికి రాలా వాళ్ళతో. అండ్ ఇది దుబాయ్ ఆక్వేరియం అండ్ దుబాయ్ వాటర్ జూ అంటారండి దీన్ని. లోపలికి కూడా వెళ్ళొచ్చు. లోపలికి వెళ్ళాలంటే మనం టికెట్ తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ టైం మా పిల్లలతో వెళ్దాం.
ఈసారికి మాత్రానికి మీకు బయట నుండే చూపెడుతున్నా మొత్తం. అండ్ ఇది ప్రపంచంలోనే అతి పెద్ద అక్వేరియం అండి. ఇందులో చాలా పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి, అలాగే చాలా రకాల చేపలు కూడా ఉన్నాయి. ఇంకో 2-3 months లో మా పిల్లలు వస్తారు, అప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి లోపల ఎలా ఉంటది అంత మొత్తం వ్యూ మీకు చూపెడతానులేండి. నేను అసలు జస్ట్ యాపిల్ స్టోర్ కనే వచ్చాను. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ మాకు కొద్దిగా టైం పడుతుంది అని అన్నారు. సో అంత లోపల ఇదంతా మీకు చూపెడదామని చెప్పేసి చూపెడుతున్నా. అండ్ ఇక్కడికి ఒక్కొక్కరు లేడీస్ కలర్ఫుల్గా వచ్చినారండి. నిజంగా నాకు మొత్తం తిరిగే ఓపిక అయితే లేదు, ఓన్లీ ఇంతవరకే చూసినాము, ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇంకా చూసినంత ఉంది, నాకే ఇంట్రెస్ట్ లేదు, వెళ్ళిపోదాం రాండి అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. ఇక డే టైంలోనే ఇంతమంది జనాభా వచ్చినారు, నైట్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇంకా నైట్ అయితే ఇంకా ఎంతమంది వస్తారో ఏమో. ఇక్కడ కొన్ని షాప్స్లో ఆఫర్స్ కూడా పెట్టారు, మేమైతే ఏం కొనలేదు ఇక్కడ. అండ్ అక్కడ ఎల్లో కలర్ టీషర్ట్లో ఉన్న అతను నా ఫ్రెండ్, అతని పేరు శ్రీధర్ గౌడ్. అతను ముందు రోజు ఆల్రెడీ వచ్చి ఇలా చెప్పినాడు అనమాట, ఇలా ఎక్స్ప్లెయిన్ చేసినాడు. వాళ్ళు వండుకొని మొబైల్ తీసుకురండి చూస్తాము అని అంటే ఇక నేను వెళ్ళా, పని అవుతుందేమో అని చెప్పేసి. అక్కడికి వెళ్తే ఏం లేదు, ఇంకా మేము తిరిగి వెళ్తున్నాం ఇంటికి. చాలా హోప్స్ ఉండే, ఇంకా అక్కడికి వెళ్తున్నాం కదా వస్తాయి అని చెప్పేసి, కానీ రాలేవు. ఇంకేం చేయాలి, ఇంకా అయిపోయిన వాటి గురించి బాధపడడం వేస్ట్ అని చెప్పేసి డిసైడ్ అయిపోయినా, ఇంకా కొత్త వాటి గురించి ఆలోచించాలి. ఓకే గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.